ఇక్కడ చెప్పింది. హక్కులు కానీ మనం ప్రాంతాలను బట్టి ఇచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. దాంట్లో భాగంగా 1905లో బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా భారతీయులందరూ కూడా ఒకే రకంగా ఒకే గొడుగు కింది రావాలని చెప్పి వందే మాతరం అనే ఒక స్లోగన్ని భారతీయులందరికీ పరిచయం చేశారు. ఆ స్లోగన్తో భారతీయులందరూ కూడా ఏక తాటిపై నిలిచారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరైనా కొట్టినా వారికి ఎంత కొడితే అంత వందే మాతరం అంటున్నారు. అదొక వాళ్ళకి ఔషధంగా మారిపోయింది, దివ్య ఔషధంగా మారిపోయింది. అంటే మనకు ఏదైనా దెబ్బ తగ్గితే మందు రాసుకుంటాం కదా, దెబ్బ తగ్గితే మందు రాసుకుంటాం కదా, ఆ మందే వందే మాతరం అనే మందు. అలా భారతదేశంలో భారతీయులు ఇంజెక్ట్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర భావాలు, ఏకత, మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఇవన్నీ భావాలు అప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు నేటి కాలంలో ఏమైపోయింది, ఎవరైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే, పోరాటం చేస్తుంటే ఒక్కటి కావాలంటే ఈ వందే మాతరం అనే మంత్రానికి కులాలతో, మతాలతో, జాతులతో, ఏ ప్రాంతాలతో సంబంధం లేదు. ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందంటే వందే మాతరం అంటే ఒక నలుగురు చేస్తారు. వందే మాతరం అనే మాటకు ఆ పదానికి ఇంత అర్థం ఉంది. భారత స్వతంత్రోద్యమంలో ఒక తారక మంత్రంగా పనిచేసింది. మనం పొద్దున్న లేస్తే తారక మంత్రాన్ని మనం ఎట్లాగైతే ఆలోచిస్తామో, భారతదేశం మొత్తానికి కులానికి, మతానికి, జాతికి, ప్రాంతానికి అది సంబంధం లేకుండా అందరూ వందే మాతరం అన్నారు. ఎందుకు వచ్చింది అసలు వందే మాతరం? లార్డ్ కర్జన్ భారతదేశాన్ని విభజించి పాలించాలని చెప్పారు. అందరూ ఒకే దగ్గర ఉంటే వీళ్ళందరూ ఎప్పుడైనా యూనిటీ అవుతారు, మన మనుగడ కష్టమవుతుందని చెప్పి అంటున్నారు. దాంట్లో భాగంగా దీన్ని విభజించడం ఇవ్వడమే, మమ్మల్ని నేను స్వతంత్రంగా బ్రతికించుకోవడమే నా జన్మహక్కుగా భారతీయులందరూ కూడా ఇంజెక్ట్ చేశారు. ఇది ఒక సంవత్సరం పాటు వందే మాతరం అనే గీతాన్ని మనం ఖచ్చితంగా, అంటే ప్రతిరోజు వందే మాతరం గురించి ఏదో ఒక విషయంలో మనం తెలుసుకోవాలి. అంటే సంవత్సరం పాటు మనకి ఇచ్చారు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా 1905 నుంచి మాత్రం ఉద్యమం చేస్తారు. ఇప్పటికీ 1880 బంకిం చంద్ర చటర్జీ మనకు ఒక బ్రహ్మాండంగా తయారు చేయాలని చెప్పేస్తున్నాము. దానికి అనుగుణంగానే మనం భారతదేశం కూడా మనం అన్ని రంగాల్లో ఉండాలంటే వందే మాతరం అనే గీతాన్ని మన మనసులో ఇంజెక్ట్ చేసుకుంటూ మనం అభివృద్ధి పడితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందనే ఒక భావన కావాలి. ఈ అభివృద్ధి అంటే